بسم الله الرحمن الرحيم الحمد لله الذي خلق السماوات والأرض وجعل الظلمات والنور ثم الذين كفروا بربهم يعدلون هو الذي خلقكم من طين ثم قضى أجلا وأجل مسمى عنده ثم أنتم تمترون وهو الله في السماوات وفي الأرض يعلم سركم وجهركم ويعلم ما تكسبون وما تأتي من آية من آيات ربهم إلا كانوا عنها معرضين فقد كذبوا بالحق لما جاءهم فسوف يأتيهم أنباء ما كانوا به يستهزئون ألم يروا كما أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما لم نمكن لكم وأرسلنا السماء عليهم مدرارا وجعلنا الأنهار تجري من تحتهم فأهلكناهم بذنوبهم وأنشأنا من بعدهم قرنا آخرين تمام تعریفیں اللہ ہی کے لائق ہیں جس نے آسمانوں اور زمین کو پیدا کیا اور تاریکیوں اور نور کو بنایا، پھر بھی کافر لوگ غیر اللہ کو اپنے رب کے برابر قرار دیتے ہیں۔ اللہ وہ ایسا ہے جس نے تم کو مٹی سے بنایا، پھر ایک وقت معین کیا اور دوسرا معین وقت خاص اللہ ہی کے نزدیک ہے، یوم قیامت اللہ ہی کو معلوم ہے، پھر بھی تم شک رکھتے ہو اور وہی ہے معبود برحق، آسمانوں میں بھی اور زمین میں بھی وہ تمہارے پوشیدہ اور تمہارے ظاہرہ احوال کو جانتا ہے، اور تم جو کچھ عمل کرتے ہو اس کو بھی جانتا ہے، اور ان کے پاس کوئی نشانی بھی ان کے رب کی نشانیوں میں سے نہیں آتی مگر وہ اس سے اعراض ہی کرتے ہیں۔ انہوں نے اس سچی کتاب کو بھی جھٹلایا جبکہ ان کے پاس پہنچی، سو جلد ہی ان کو اس چیز کی خبر مل جائے گی جس کے ساتھ یہ لوگ مذاق کیا کرتے تھے۔ کیا انہوں نے دیکھا نہیں کہ ہم ان سے پہلے کتنی جماعتوں کو ہلاک کر چکے ہیں جن کو ہم نے دنیا میں ایسی قوت دی تھی کہ تم کو وہ قوت نہیں دی، اور ہم نے ان پر خوب بارشیں برسائیں، اور ہم نے ان کے نیچے سے نہریں جاری کی، پھر ہم نے ان کو ان کے گناہوں کے سبب ہلاک کر ڈالا۔ عنایت اللہ تعالی ఫస్ట్ అల్లా తారీఫ్ చేస్తున్నారు। అల్లా తాలా తారీఫ్ ఎందుకు తారీఫ్ అంటే ఈ ఆకాశం భూమి ఇవి అన్నీ ఎవరు చేసినారు అంటే అల్లా తబారక తాలా ఇదన్నీ చేసినారు, తారీఫ్ అల్లాదే ఉంది। భూమి కూడా ఆకాశం కూడా చెట్టు ఎన్నో అల్లా తబారక తాలాకి భూమి నుంచి ఎన్నో వస్తుంటాయి, పంటలు వస్తుంటాయి, ఇవన్నీ అల్లా తబారక తాలా మనుషుల కోసం చేసినారు। మనుషులకి ఎవరి కోసం? అల్లాహ్ కోసం, అల్లాహ్ గుర్తు చేయాలని। వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్ అంటే
మనుషుల్ని జిన్నాత్ని ఇబాదత్ కోసం చేసినారు. ఇన్సాన్ అంటే మనకు కనపడుతుంది, జిన్ అంటే మనకి ఇది లేదు. జిన్ను కొన్ని మనుషులు కూడా ఉంటుంది. కొందరు మనుషులు బాగుంటారు, కొందరు చెడ్డదారి చూపిస్తారు. అట్లా వాళ్ళందరినీ అల్లాహ్ తబారక వ తఆలా జన్నత్కి పంపిస్తారు మంచిగా పని చేస్తే, లేకుంటే నరకానికి పంపిస్తారు. ఇవి అల్లాహ్ తబారక వ తఆలా జమీన్, భూమి, ఆకాశం అన్నీ అల్లాహ్ తఆలా చేసినారు. ఈ చూసి కూడా అల్లాహ్ తబారక వ తఆలాని నమ్మరు. వేరే వాళ్ళకి చూసి ఇది అది కూడా అల్లాహ్ అనుకుంటారు. ఏది చూసేవారు చెట్టు చూసి దేనికి చూసి వాళ్ళు పూజిస్తారు. మీరేం చెప్తున్నారు? అల్లాహ్ ఏం చేసినారు? మీ అందరినీ మిట్టితో తయారు చేసినారు, మన్నుతో తయారు చేసినారు. దాని తర్వాత మీకు కొన్ని రోజుల వరకు మీకు భూమిలో పెడతారు. దాని తర్వాత మరణం ఉంది. ఇంకోటి అందరికీ లేపుతారు ఖియామత్కి. ఈ ఖియామత్ బర్హక్ ఉంది, కరెక్ట్ వస్తుంది అంటున్నారు. ఖియామత్ అంటే మొత్తం భూమి మొత్తం ఖతమైపోయిన తర్వాత, అందరు మనుషులు అన్నీ చచ్చిపోయిన తర్వాత ఏముండదు. మళ్ళీ అల్లాహ్ తబారక వ తఆలా మరణం తర్వాత వాళ్ళందరికీ లేపుతారు. జీవికి మరణం లేదు, జీవి పక్కన వెళ్తుంది, శరీరం నుంచి పక్కన వస్తుంది. మళ్ళీ అల్లాహ్ తబారక వ తఆలా మనుషులు తయారు చేసి మళ్ళీ అడుగుతారు. ఇవి చాలామంది నమ్మరు, ఎన్ని ఖియామత్ కోసం నమ్మరు. అల్లాహ్ తబారక వ తఆలా ఈ బర్హక్ ఉంది, ఆస్మాన్ జమీన్ అని ఈ భూమి ఆకాశం అన్నీ లోపల కింద ఏముంది పైన ఏమో జరుగుతుంది అవన్నీ అల్లాహ్కి తెలుసు, మనుషులకి ఏం తెలియకుండా. ఇట్లానే ఎన్నో కనపడే ఉంటాయి, దానికి చాలామంది నమ్మరు. ఇవన్నీ అల్లాహ్ తఆలాకి తెలుసు. ఏం ఖియామత్ ఎప్పుడు వచ్చేది ఉంది ఇది కూడా అల్లాహ్కి తెలుసు. ఇంకోటి, ఎవరు మా అమ్మ కడుపులో ఎవరు మగబిడ్డ ఉంది, ఆడబిడ్డ ఉంది, బాబు పాప ఉంది, అది కూడా అల్లాహ్కి తెలుసు. ఎవరు పుట్టించాలా, ఎవరు లే, ఇవి అంటే అల్లాహ్కి తెలుసు. అట్లాగే ఈ బుక్కుల్ని అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్తలకి పంపించి వాళ్ళకి బుక్కులు ఇస్తారు, వాళ్ళకి విద్య ఇస్తారు. చాలామంది నమ్ముతారు, చాలామంది నమ్మరు. నమ్మే వాళ్ళకి అల్లాహ్ తఆలా స్వర్గానికి పంపిస్తారు. నమ్మకు విశ్వాసం లేకుండా నమ్మకుండా ఉంటే అల్లాహ్ తఆలా నరకానికి పంపిస్తారు. మీరు ఇంతకు చూడలేదా అడుగుతున్న అల్లాహ్ తబారక వ తఆలా. ఏం చూడలేదు అంటే, చాలామంది మీకన్నా ఎక్కువ విద్య ఉండేవాడు, ఎక్కువ శక్తివంతం ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఏమి చేస్తున్నారు, ఈ కొండల్ని చేసి కొండల్లో ఇల్లు పెట్టుకున్నారు. వాళ్ళు కొండలు ఇప్పుడు చూసుకుని ఉన్నాయి, కొండల లోపల ఇల్లు, అదన్నీ వాళ్ళు వదిలిపెట్టిపోయినారు. అది ఎట్లా పెట్టినారు అలా చూపిస్తుంది మేము అన్నీ వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా శక్తిమంతులు, వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు, మీరు కూడా వెళ్ళిపోతారు. అందుకోసం మీరందరూ అల్లాహ్ని ప్రేమించండి, నమాజ్ చేయండి, జికర్ చేయండి, అల్లాహ్ కలమా చదవండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ కల్మా చదివిన తర్వాత అల్లాహ్ చెప్పే మాట వినాలి. కల్మా మాట అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఎవరు పూజించలేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త, అల్లాహ్ పంపించినారు, వాళ్ళ మేము ఫాలోవర్స్. ఎట్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎట్లా జీవించారో అట్లా కూడా మేము కూడా జీవించాలా. దాని తర్వాత బుక్కుని పాటించాలా. शरीयत अंते प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम తీసుకొచ్చేది शरीयत में। अल्लाह से दुआ है कि हमें बातों करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह व बिहम्दिही, सुभानक अल्लाहुम्मा व बिहम्दिक, अशहदु अल्ला इलाहा